ఫోన్ ద్వారా ఎవడైనా కేవైసీ మీ కేవైసీ వివరాలు చెప్పండి అంటే వాడు రాష్ట్రే. ఎందుకు చెప్పాలి మనము? ఓటీపీ ఎవడైనా బుద్ధినోడు ఓటీపీ అడుగుతాడా? బుద్ధినోడు ఓటీపీ చెప్తాడా? సో ఓటీపీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఓటీపీ అడిగితే నువ్వు సైబర్ నువ్వు యువర్ వల్నరబుల్ ఫర్ సైబర్ క్రైమ్, యువర్ వల్నరబుల్ ఫర్ సైబర్ ఫ్రాడ్. సో అటువంటి వాడు చేస్తే ముందు 1930 ఫోన్ చేసి పలానా ఫోన్ నుంచి ఫోన్ చేసేసి పిన్ నెంబర్ ఓటీపీ అడుగుతున్నా చెప్పాల్సిన అంత అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి పోలీస్ శాఖ సమాయత్తమై మొత్తం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యాంకులు లేక ఫైనాన్షియల్ సంస్థల ద్వారా పెట్టుబడుల్లో యాప్ల ద్వారా పెట్టేటప్పుడు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ ని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఊరికే తమాష్కి ఏదో ఒక చూస్తే కాదు, ఒక లింక్ చూసి ఒక యూఆర్ఎల్ చూసి దాన్ని పట్టుకొనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటే పోతారు. ఇది ప్రజలకి మనం చెప్పాలా? వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చూస్తే జాడి వేస్తుంది, కోపం వేస్తుంది, అంత ఇదవుతుంది అనమాట. ఎందుకు మనిషికి అంత ఆశ? ఆ విషయాన్ని మనము ఖచ్చితంగా బ్యాంకర్కి ఒకవైపు చెప్పాలి. బ్యాంక్ వచ్చే ప్రతి కస్టమర్ కూడా మనం గట్టిగా చెప్తే గానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ని మనము ఆపలేము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో మీరు కానీ ఆశకు పోయి ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, లేదంటే టెలిగ్రాములు, ఈ అప్లికేషన్స్ లో కొన్ని గ్రూపులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొన్ని గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్ లో నేను 1 లక్ష రూపాయలు పెట్టానంటే వాడు థ్యాంక్స్ ఐ గాట్ 2 lakhs అని వాడు ఊరికే తమాష్కి ఒక నాటకం వేస్తా ఉంటారు. అందులో నువ్వు చేరి నువ్వు ఆశకు పోయి నువ్వు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీ బతుకు సర్వనాశనం అయిపోతుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది.